सदा वेङ्कटेश। सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च। హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద్ రాథోడ్. సో మేమైతే తిరుపతికి వచ్చినాము. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి. ఇంతకు ముందు అయితే నేను 1 year లో ఉన్నప్పుడు తీసుకొచ్చిరంట. ఆబ్వియస్లీ అప్పుడైతే ఎవరికి తెలియదు. సో నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఎలాగో తిరుపతి వచ్చాం కాబట్టి ఫస్ట్ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అందుకోసం ఫస్ట్ వీడియో అయితే ఇక్కడే షూట్ చేస్తున్నాము. నేను రావడమే ఫస్ట్ టైం. మా వాళ్ళు అయితే ఇంతకుముందు 3-4 times అయితే వచ్చిర్రు. మేము 4 కలిసి వచ్చినాము. సో మా వాళ్ళు ఇంకా 2 బ్యాక్ సైడ్ వస్తున్నారు. మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాము. సో ముందర ఎట్లుంటుందో చూద్దాం. ఇక్కడైతే శ్రీవారి పాదాలు ఇస్తారు నెత్తి మీద పెట్టుకొని వెళ్ళడానికి. అది కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. ఒక 30 మెట్లు ఎక్కిన తర్వాత గుడి లోపల వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు. సో ప్రసాదం అయితే తీసుకుందాము. సో ప్రసాదం అయితే తీసుకున్నాము, తినేసి వెళ్దాం. श्रियकान्ताय कल्याण निधये निधयेतिनां श्री वेंकट निवास. సో గైస్, ఇక్కడ 350 మెట్లకి మొత్తం దమ్ అవుతుంది. కాలు మొత్తం ముంజేస్తున్నాయి. మావిడైతే నడవడానికి శ్రద్ధ అయితే లేదు. ఇద్దరైతే ముంగలికి పారిపోయారు. వాళ్ళు స్పీడ్గా ఎక్కుతారు. మేమైతే కొంచెం కాలు పట్టేసినాయి. అది కూడా 350 మెట్లకి. సో పెద్దవాళ్ళకి ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం కానీ ఎనీ ప్రాబ్లం ఉంటే బస్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మెట్ల నుంచి లాస్ట్ మెట్ల వరకు మెడికల్ ఫెసిలిటీ అనేది ఉండదు. సో గైస్, ఇప్పుడైతే 1000 మెట్ల దగ్గర వచ్చినాము. మామూలు కోసం అయితే చూడలేకపోతున్నా. ఎట్లా అనిపిస్తుందిరా? ఒకసారి చెప్పొచ్చు, కెమెరా చూసి ఒకసారి. మొత్తం ఆగా అయిపోయాడు. వీడైతే మొత్తం చెమటలు మొత్తం కారిపోయాడు, కూర్చుండు. మావాడు మొత్తం స్పీడ్గా నడుస్తుండు, ఎక్కడ ఆగుకుంటా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు. కొంతమంది బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది హారతి బిల్లు వెలిగించుకుంటూ వెళ్తున్నారు. సో నార్మల్గా నడవాలంటేనే కాలు పట్టేస్తున్నాయి. నిజంగా వీళ్ళు ఇంత చేస్తున్నారంటే చాలా ఓపిక ఉండాలి. నా పేరు కూడా గోవింద్ కాబట్టి అందరూ గోవిందా గోవిందా అంటుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎక్కడానికైతే చాలా ఇది అనిపిస్తుంది. మావాడైతే వెనకలా కనిపిస్తుండవు. ఏమైందిరా? అరే ఏమైందిరా? సో ఇప్పుడైతే సగంలో వచ్చాము. 1500 మెట్ల దగ్గర వచ్చి ఆగినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే కూర్చున్నాము. ఇక్కడైతే సరిగా కనిపిస్తలేదు పైన. సో ఇంకా పైన ఎక్కి చూపిస్తా. సో మేమైతే తినకుండా వచ్చినాము. అయితే మావాడు 4 లస్సీ ప్యాకెట్లు అయితే తీసుకుంటుండు. అన్ని 4 తీసుకున్నాం. 4 తీసుకున్నా. 4 ఇది తాగేసి మళ్ళీ రిటర్న్ అయితే పైకి ఎక్కాలి. సో మూడో గోపురం దగ్గర అయితే వచ్చినాం గాయస్. ఇక్కడైతే గోపురం చూడవచ్చు. బ్యాక్ సైడ్ చేస్తా. సో లోపలికి అయితే వెళ్తున్నాము. దీని లోపల ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలంట. మేమైతే పోతున్నాము. ఇక్కడైతే ఆధార్ కార్డులో స్కాన్ చేసి టోకన్లు ఇస్తారంటే ఇక్కడ వచ్చినాం. కానీ మాకు తెలియదు ఏంటంటే టోకన్లు కిందనే ఇస్తారంట. మాకు తెలియక మేము డైరెక్ట్ పైకి వచ్చేసినాము. ఇందాక ఏ దేవుడు ఉండరా మరి? దేనికోసం వెళ్దాం మరి? సో గైస్, ఈయనైతే దేవుని కోసం అయితే రాలేడు ఇక్కడికి. సో గుడి పేరు చెప్పేసి వేరే పని మీద వచ్చిండు. ముఖం చూస్తేనే తెలుస్తుంది దేనికోసం వచ్చిండు. నవ్వైతే ఆపుకోలేకపోతున్నాడు. బాగుండేనా? లేవురా? సో అలసిపోయి కూర్చున్నాడు మావాడు.
రమ్మంటే లేస్తలేడు, ఇప్పుడు లేచి వస్తున్నాడు. కానీ పుట్నాలు అయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు తింటూనే ఉన్నాడు. సో హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే వచ్చేసినాము. సో చూడవచ్చు ఇక్కడ అంటే హనుమాన్ దగ్గర అయితే వచ్చేసినాం ఇప్పుడే. సో ఇప్పుడు టెంకాయ తీసుకొని అయితే టెంకాయ అయితే ఒకటి తీసుకోవాలి కంపల్సరీ. టెంకాయ తీసుకొని టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ గుడి ఉంది, నెక్స్ట్ దగ్గర వెళ్ళాలి. మనం వెళ్ళే దారిలో అయితే చాలా జింకలు కనిపిస్తుంటాయి. దగ్గర వెళ్ళి ఆహారం కూడా పెట్టవచ్చు. వీటికి ఏం చెయ్యవు. వాళ్ళ నెత్తి మీద ఉన్న కొమ్మలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి. సో గైస్ ఇప్పుడైతే అన్ని మెట్లు ఎక్కేసి లోపలికి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు రెస్ట్ రూమ్ వచ్చేసి చూద్దామని చెప్తే అన్ని దొరకలేదు, అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు లోపల ఇది దర్శనానికి వెళ్ళాలంటే కూడా మొత్తం ఫుల్ ఉంది. ఇప్పుడు చాలా టైం పడుతుంది అన్నారు. అంటే మా ఫ్రెండ్స్ గుండు చేయించుకుందామని వచ్చి ఇక్కడ వచ్చినాము. అయితే ఇప్పుడు నేను కూడా చేయించుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చిన అయితే కంపల్సరీ అంటే నేను ఇంతకుముందే చేయించుకోవాలి అని అనుకున్నాను. అందుకోసమని ఇప్పుడు కంపల్సరీ చేయించుకోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని లోపలికి వచ్చేసి ఇప్పుడు ఈ హాల్ నెంబర్ 69లో వచ్చినాం కాబట్టి గుండె అయితే చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళి తర్వాత చూపిస్తాను. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది. ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళాం కాబట్టి 24 hours టైం అయితే పట్టింది మాకు. దర్శనం తొందరగా జరగాలంటే టికెట్లు మాత్రం ఫస్టే బుక్ చేసుకొని రావాలి. సో లోపల అయితే మనకు ఫోన్స్ అయితే అలో ఉండదు. తినడానికి తిండి, వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి లోపల. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వీడియో తీద్దామంటే చాలా లెంతీగా అయిపోతుంది, తీయలేదు. సో నా ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ చేస్తాను. మన ఛానల్కి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్.